చాలామంది హెల్త్ అప్డేట్ గురించి అడుగుతున్నారు. ఈవెన్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. సో, నెక్స్ట్ వీడియోలో చెప్తాను అని చెప్పి. అండ్ నేను యూఎస్ఏలో చాలా గూడా అంటే సిస్టమ్ ఎలా ఉంటది, కంపారిటివ్‌లీ ఇండియా తోటి నేను అబ్జర్వ్ చేసినయి చెప్తాను. అంటే ఇక్కడ సిస్టమ్ ఎలా ఉంటదని చెప్పి నేను ఒక 2, 3 వీడియోస్ చేశాను. అంటే ఎంత డిఫరెంట్‌గా ఉంటది ఇక్కడ. అఫ్‌కోర్స్ ఏ కంట్రీ అయినా గూడా దేర్ ఓన్ సిస్టమ్ ఉంటది. అండ్ వాళ్ళ యొక్క పాలిసీస్ డిఫరెంట్ ఉంటాయి. అందరూ డిఫరెంట్‌గా ఉంటది. ఏ కంట్రీలో అయినా కూడా. సో, బట్ మన కంటెంట్ అలాంటిది కాబట్టి నేనెక్కువగా అబ్జర్వ్ చేసినవి, మాకు రియాలిటీలో ఎక్స్‌పీరియన్స్ అయినవి అండ్ నేను చూసినవి డైరెక్ట్‌గా. ఒకతను ఇండియా నుంచొచ్చారు. ఎన్ని సార్లు చెప్తాను అనుకుంటారేమో. నేను చాలా సార్లు చెప్పాను. పాస్టర్‌గా వచ్చారు ఇండియా నుంచి. అతనికి అనుకోకుండా ఇక్కడ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆ తర్వాత అసలు బ్రతుకుతారా లేదా అని నేననుకున్నాను. బట్ ఇక్కడ సిస్టమ్ జూసి చాలా ఆశ్చర్యం అనిపిచ్చింది. సో, ఇలాంటివి చాలా విషయాలు గూడా ఈ వీడియోలో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇది జస్ట్ జనరల్ టాపికే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూడండి. లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ యొక్క ఒపీనియన్‌ని కూడా తప్పకుండా కామెంట్ చేయండి. చూస్తాను ఈసారి తప్పకుండా. అండ్ లాస్ట్ 10 డేస్ నుంచి ఏం జరిగాయి అనేది కూడా నేను ఈరోజు కొంచెం చూసి వాటి మీద కూడా రేపటి నుంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇంక ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అఫ్‌కోర్స్ ఇప్పుడు మనకి ఇండియాలో అయితే ఇన్స్యూరెన్స్ అలాంటియి అందరికీ ఉండాలని లేదు. కావాలనుకుంటే తీసుకుంటారు. అండ్ దాని యొక్క యూసేజ్ కూడా డిఫరెంట్‌గా ఉంటది. బట్ యూఎస్ఏలో అయితే మ్యాండేటరీ. ఎస్పెషల్లీ మనము అదే ఇమిగ్రెంట్స్ లాగా యూఎస్ఏకొచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ వర్క్ వీసాల మీద ఉన్న వాళ్ళకి, అండ్ నాన్ ఇమిగ్రెంట్ వీసా సరే ఇలా ఉన్న వాళ్ళకి ఏంటంటే తప్పకుండా కూడా మనకి హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది మ్యాండేటరీ. ఈ హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో కూడా చాలా కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సారీ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కొంతమంది కోపే ఎక్కువగా పెట్టుకుంటారు. అంటే కొంచెం అంటే ఎవ్రీ మంత్ వచ్చేటటువంటి సాలరీ లోపల హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎక్కువ పెట్టుకుంటారు. సో, దానివల్లన ఏంటి అంటే వాళ్ళకి ఫ్యూచర్‌లో ఏదన్నా ఇష్యూస్ వచ్చాయనుకోండి కొంచెం ఎక్కువగా కవర్ అవుతదన్నట్లు. అలా కాకుండా కొంచెం నార్మల్‌గానే జనరల్‌గా పెట్టుకున్నారు అనుకోండి. సో, దానివలన అంటే ఒకవేళ 3000 వరకు అవుతేనే మీకు ఈ ఇన్స్యూరెన్స్ హెల్ప్ అవుతది. లేదు అంటే అంతకంటే ఎక్కువైతే మళ్ళీ మనం పే చేయాలి. సో, ఇలా ఒక సిస్టమ్ ఉంటదిలెండి. ఆల్రెడీ దీని గురించి ఇన్స్యూరెన్స్ గురించి చాలా సార్లు చెప్పాను. బట్ మనం ఏంటి అంటే జనరల్‌గా పెట్టుకుంటాం. అంటే వచ్చేది మొత్తం కూడా హెల్త్ ఇన్స్యూరెన్స్‌కి పెట్టుకుంటే అంటే ఎప్పుడు హెల్త్ ఎలా ఉంటదో మనకు తెలీదు. సో, మొత్తం హెల్త్ ఇన్స్యూరెన్స్‌కి అంటే ఆల్మోస్ట్ ఎవ్వరం కూడా పెట్టుకోము. అండ్ ఎస్పెషల్లీ యూఎస్ఏలో మనం సెటిల్ అవ్వము అని అనుకునే వాళ్ళైతే జస్ట్ బేసిక్‌గా ఎంతైతే ఉంటదో అదే పెట్టుకుంటారు. 80% పీపుల్ అయితే బేసిక్‌గానే పెట్టుకుంటారు. సో, దానివల్లన ఏంటి అంటే మనకి చాలా కాస్ట్‌లీగా అనిపిస్తది. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇండియాలో యాక్సెసిబిలిటీ అండ్ ఎఫర్డబిలిటీ 2 ఈజీగా ఉంటాయి. అంటే మనం ఈజీగా ఎప్పుడంటే అప్పుడు హాస్పిటల్‌కెళ్ళొచ్చు. అండ్ దానిని ఎఫర్ట్ చేయడం కూడా కొంచెం ఈజీగానే ఉంటది. బట్ యూఎస్ఏలో అదేంటంటే కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటది. నెక్స్ట్ వన్ ఏంటంటే యూఎస్ఏలో కూడా అర్జెంట్ కేర్ అని ఉంటది. అంటే మనకి ఎలాంటి అపాయింట్‌మెంట్ లేకుండా కూడా అర్జెంట్ కేర్‌కి వెళ్ళొచ్చన్నట్లు. సో, అదొక ఆప్షన్ అయితే ఉంటది. బట్ మనం ఎప్పుడు కూడా ఒక డాక్టర్‌కి చూపించుకొని మనం ఒకరిని ఇక్కడ పెట్టుకుంటాం కాబట్టి సో, వాళ్ళు చూస్తేనే బావుంటదేమో అని చెప్పేసి నాకనిపిస్తది. బట్ మనము నిజంగా చాలా సఫర్ అవుతున్నాము అనుకోండి, అలా మనం ఒక అర్జెంట్ కేర్‌కి కూడా ఎళ్ళొచ్చు. సో, అదొక ఆప్షన్ అయితే యూఎస్ఏలో ఉంటది. అంటే ఇంక అసలు డాక్టర్సే ఇంత అయిపోయింది మన ప్రాణం పోయినా చూడరు అలా ఏమీ లేదు. అర్జెంట్ కేర్ ఉంటది. మనము ఎలాంటి అపాయింట్‌మెంట్ లేకుండా కూడా అర్జెంట్ కేర్‌కయితే ఎళ్ళొచ్చు. ఆ ఆప్షన్ ఉంటది యూఎస్ఏలో. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే యూఎస్ఏలో కొంచెం హాస్పిటల్స్‌లో డాక్టర్స్ ఎస్పెషల్లీ స్పెషలిస్ట్‌లు ఎవరైతే ఉంటారో వాళ్ళు దొరకడం అనేది చాలా కష్టం. కొన్ని నెలల టైం కూడా పట్టొచ్చు స్పెషలిస్ట్‌లయితే. ఈవెన్ డెంటల్ కానియండి, కానియండి వీటికి కూడా ఇంకా చాలా టైం పడతది. ఒకవేళ నీకు మరీ సివియర్ అని అనుకోండి దెన్ ఓకే. బట్ అలా కాకుండా జస్ట్ ఒక నార్మల్ అపాయింట్‌మెంట్ అనుకోండి చాలా టైం పడతది. చాలా కాస్ట్‌లీగా ఉంటది. ఎస్పెషల్లీ టీత్ అండ్ విజన్ వీటికి. సో, ఇంక ఇవన్నీ ఇలా ఉన్నా కూడా క్వాలిటీ మాత్రం నంబర్ 1గా ఉంటది. కంపేరేటివ్‌లీ ఇండియాతో కంపేర్ చేసినా కూడా చాలా వరకు కూడా మంచి క్వాలిటీ అయితే ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే మోసం అనేది మనమేమి చూడం. అంటే ఏది లేకున్నా కూడా ఏదో ఒకటి చెప్పడము, అన్నెసెసరీ టెస్ట్‌లు రాయడము, అన్నెసెసరీగా ఓవర్ మెడిసిన్స్ ఇవ్వడం కానియండి, లేకపోతే ఫస్ట్ మనం ఒక డాక్టర్ దగ్గరికెళ్ళి తర్వాత చూపించుకొని అసలు ఈయన దగ్గర మనకి తగ్గట్లేదు కాబట్టి నెక్స్ట్ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దాము అనేది ఇప్పటివరకు యూఎస్ఏలో ఎన్నడూ కూడా చూడల. అంటే మనం ఏ డాక్టర్ దగ్గరికైతే వెళ్తామో 100% అక్కడ తగ్గి తీరాల్సిందే, తగ్గిపోతది కూడా. అంటే అంత క్వాలిటీగా ఉంటది. చాలా నంబర్ 1 క్వాలిటీ ఉంటది. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చాలా బావుంటది కంపారిటివ్‌లీ ఇండియాతో కంపేర్ చేస్తే. అండ్ మనము అధికంగా బిల్లులెయ్యడము, అంటే ఇన్స్యూరెన్స్ ఉన్న వాళ్ళకి ఒక రకమైన బిల్లులుంటాయి. ఇన్స్యూరెన్స్ లేని వాళ్ళకి ఒక రకమైన బిల్లులుంటాయి. ఈవెన్ ఇండియాలో చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఫస్ట్ నీకు ఇన్స్యూరెన్స్ ఉందంటే దాని బిల్లు డిఫరెంట్‌గా ఏసేస్తారు.
ఇన్స్యూరెన్స్ లేదంటే ఒక విధంగా ఉంటది. బట్ ఇక్కడ అలాంటివి మనం చాలా వరకు కూడా చూడము. ఐ మీన్ అంటే మనం అలాంటి మోసాలేవి కూడా చూడం. చాలా వరకు కూడా క్వాలిటీగా బావుంటది. అండ్ నేను యూఎస్ఏలో ఒక 3 సినారియోస్ చూసాను. ఒకటేంటంటే మన ఇండియా నుంచి వచ్చారు ఫాస్టర్‌గా. అతను తెలుగతనే. ఆంధ్రప్రదేశ్‌లో సత్తెనపాడు, సత్తెనపల్లియా ఐ డోంట్ నో. ఆ నేమ్ నాకు తెలీదు. సత్యన అనే ఉంటది ఫస్ట్. అక్కడి నుంచి వచ్చారు తను. అతనొచ్చాక ఒక 2 ఇయర్స్ లాస్ట్ ఇయర్ ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను. అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట. సో, నాకు వేరే అమెరికన్స్ చెప్పారు. ఇలా చర్చ్‌లో పాస్టర్ వచ్చారు కదా! మీ ఇండియన్ అతను. అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పేసి. నేను అంటే అది చాలా వరకు సివియర్ గదా! అండ్ వాళ్ళ యొక్క పేరెంట్స్ ఎవరు కూడా ఇక్కడ ఉండరు. వాళ్ళ మ్యారేజ్ కూడా చేసుకోరంట. మరి వాళ్ళనేమంటారో పాస్టర్ అదేంటో నాకు తెలీదు గానీ. సో, అతన్ని ఇక్కడ ఉన్నటువంటి అమెరికన్స్ వేరే వాళ్ళు ఉంటారు గదా! చర్చ్ వాళ్ళు. అతన్నసలు చాలా బాగా చూసుకున్నారు. అతనికి మొత్తం కూడా సెటిల్ అయింది. వితిన్ 21, 22 డేస్‌లోనే అతన్ని నేను మళ్ళీ చూసాను. అంటే ఇక్కడే. నేను చాలా షాక్ అయ్యాను. అసలు ఇంత త్వరగా ఎలా తగ్గిపోయింది అంటే, అతను కూడా షాక్ అయ్యాడంట. అతనికి అంటే సర్జరీ అయిన తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డేనే లేచి నడవండి, నడవండి అని చెప్తూ ఉన్నారంట. అలా ఎలా అసలు అట్లెట్లా నడుస్తారు అని. అండ్ ఈ ఇండియా నుంచి వాళ్ళ యొక్క పేరెంట్స్ వాళ్ళ వీడియో కాల్‌లో చూసి కూడా చాలా వరకు షాక్ అయ్యారంట. అసలు అలా ఎలా తగ్గిపోతుంది? ఇంత త్వరగా ఎట్లా రికవరీ అవుతున్నావని చెప్పి. బట్ అతనికేంటంటే ఇంకొద్ది రోజుల్లో వీసా అయిపోతుంది. ఇండియాకెళ్ళాలి అంటే భయమేస్తుందంట. అంటే ఈ ఫాలో అప్ అవన్నీ కూడా అక్కడ కష్టం గదా! ఇక్కడ చాలా బావుంది నాకు వైద్యం అని చెప్పి. సెకండ్ వన్ ఏంటంటే యాక్సిడెంట్. ఇది కూడా చెప్పాను నేను. అప్పుడు కొంతమంది కామెంట్ చేశారు. ఏముంది వాళ్ళ పెద్దగా దెబ్బలు తగిలుండవు. అందుకోసమే రికవరీ అయ్యుంటారు. అది ఇది అని చెప్పి కూడా కొన్ని కామెంట్స్ చూశాను. నేను ఈ విషయం చెప్పినప్పుడు. వాళ్ళు వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకొని కూడా చనిపోయారు. స్టూడెంట్స్ వాళ్ళు ఇక్కడ. అసలు వాళ్ళు బ్రతుకుతారా లేదా అని అన్నటువంటి సిట్యుయేషన్స్ వాళ్ళకి బ్యాక్ బోన్ ఫ్రాక్చర్ అయ్యింది. అండ్ ఇక్కడ హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యింది. హైవే మీద యాక్సిడెంట్. యూఎస్ఏలో హైవే మీద యాక్సిడెంట్ అంటే ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు. అది బ్రతకడమే కష్టం. వన్స్ బ్రతకడం అది యూఎస్ఏలో ఉన్న వాళ్ళకి తెలుసు. అలాంటిది నేను వర్క్ చేసే చోట ఇది చెప్పానులెండి నేను మళ్ళీ చెప్తున్నాను. నేను వర్క్ చేసే చోట వాళ్ళ అమ్మాయి అన్నట్లు. వాళ్ళు ఇంటర్ ఏమో చదువుతున్నారు అంతే. ఇంటర్ మీన్స్ ఇక్కడ హై స్కూల్ అంతే. సో, వాళ్ళకి ఆల్మోస్ట్ అప్పుడే కార్ తీసుకున్నారు. హైవే మీద ఫ్రెండ్స్ తోటి ఎళ్ళేసొస్తుంటే అలా యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళసలు ఎంత త్వరగా రికవరీ అయ్యారు అంటే, అసలు బ్యాక్ బోన్ ఫ్రాక్చర్ అవ్వడం అంటే, మినిమమ్ 6 మంత్స్ అయినా కూడా వాళ్ళు బెడ్ నుంచి అసలు లేస్తారు అనేది గ్యారంటీ ఉండదు. అలాంటిది మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి బాడీలో. నేను ఆల్మోస్ట్ ఒక 1 ½ మంత్ టు 2 మంత్స్ లోపల మళ్ళీ వాళ్ళు వాళ్ళ వర్క్‌కెళ్ళడం చూశాను. నాకు అది కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అసలు ఎలారా బాబు! ఇంత త్వరగా ఎట్లా రికవరీ అవుతున్నారు అని చెప్పేసి. మేబీ మెడిసిన్ లోపల చాలా డిఫరెన్స్ ఉంటదేమో అనిపిస్తది మేబీ. అంటే నా యొక్క ఒపీనియన్ అంతే. తప్పకుండా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అంటే ఐ మీన్ ఏదో మెడికల్ మిరాకిల్ అని అంటారు కదా! అది తప్పకుండా ఉంటది అనిపిస్తది. మేబీ మనకు అయ్యేటటువంటి చిన్న చిన్న ఇష్యూస్, చిన్న చిన్న యాంటీబయాటిక్స్ వాటికి వాళ్ళు పెద్దగా ప్రిఫరెన్స్ ఇయ్యకపోయినా కూడా ఒక పెద్ద ఇష్యూని మాత్రం చాలా తక్కువ టైంలోనే రికవరీ అవ్వడం అనేది అది యూఎస్ఏలో సాధ్యమైంది. నేను నా కళ్ళతోటి చూసి నేను ఆశ్చర్యపోయినయి గూడా ఉన్నాయి. ఎందుకంటే ఇండియాలో జస్ట్ చెయ్యి ఫ్రాక్చర్ అయితేనే 3 నెలలు ఒక పట్టీ యేసి అంతలా ఉండే మనుషులు అసలు బాడీలో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ వితిన్ 2 మంత్స్‌లోనే వాళ్ళు సెటిల్ అవ్వడం అనేది అది అంత ఈజీ అయితే కాదు. బట్ ఏదో మెడిసిన్ అయితే డిఫరెంట్‌గా ఉంటది. టాప్ 1 మెడిసిన్ అయితే ఉంటది అనేది మాత్రం నాకు అర్థమైంది వాటిని బట్టి చూస్తే. అండ్ నెక్స్ట్ వన్ సో, నాకేమైంది అనంటే నాకు జస్ట్ ఫీవర్ చెప్పా కదా! అప్పటికి 12 డేస్. సైనసైటిస్ ప్రాబ్లమ్ అని చెప్పారు. సైనసైటిస్ అంటే ఐ డోంట్ నో సైనస్ ఇన్ఫెక్షన్ అంట. దానివల్ల నా హెడేక్, ఐబ్రో పెయిన్, ఫేషియల్ పెయిన్స్ అండ్ టీత్ ఇచ్చిండ్రు, నోస్ ఇలా అంటే మొత్తం వాటర్ పట్టేసినట్లు అయింది. అందువల్లనే నాకు దానితోటి ఫీవర్ రావడం స్టార్ట్ అయింది. అది రికవరీ అవ్వడానికి చాలా టైం పడతదంట. అంటే అది పెద్ద సివియర్ ఏమి కాదు. కాకపోతే దానికి యాంటీబయాటిక్స్ కూడా అసలు అవసరం లేదు మీకు. డైలీ రెస్ట్ ఎక్కువగా ఉండాలి. బాగా ఆవిరి పెట్టుకోండి తగ్గిపోతదని చెప్పారు. సో, సైనసైటిస్ ఆల్మోస్ట్ అన్ని రకాల పెయిన్స్ ఉంటాయి. అంటే ఫీవర్ తోటి బాడీ పెయిన్స్. ఇంక తర్వాత మన ఫేస్ అప్ టు నెక్ వరకు మొత్తం అంతా పెయిన్ రావడము, హెడేక్ బాగా రావడము అండ్ ఇక్కడ అంటే హెడ్ ఎక్కడైనా కూడా మొత్తం పెయిన్స్ రావడం అనేది. సో, దాన్ని సైనసైటిస్ అని అంటారంట. బట్ నేనైతే యాంటీబయాటిక్ ఇవ్వమని అడిగాను. సో, ఇచ్చారు వాళ్ళు. అండ్ వాళ్ళైతే ఆటోమేటిక్‌గా తగ్గిపోతది. దీనికేం మీరు పెద్దగా
అంత యాంటీబయాటిక్ కూడా అవసరం లేదు అన్నారు కానీ, ఇంకా మనం అవి తట్టుకోవడం కష్టం కదా అని చెప్పేసి నేను యాంటీబయాటిక్ తీసుకున్నాను. నౌ ఓకే. బట్ ఇన్ని రోజులు ఆ యాంటీబయాటిక్స్ అవి వేసుకోవడం వలన కొంచెం నీరసంగా అలా ఉంది. సో, ఎక్కువ రెస్ట్ కావాలని చెప్పేసి నేను కూడా పెద్దగా వీడియోస్ ఏమి చూడట్ల. అసలు ఏమున్నాయి టాపిక్స్ అని చెప్పి. మేబీ ఈ రోజు నుంచి కంటిన్యూ చేస్తాను. అట్‌లీస్ట్ డే బై డే అయినా కొద్ది రోజులు. తర్వాత ఆటోమేటిక్‌గా డైలీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి.